హాయ్ అండి. ఈరోజు మనం సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్ అండ్ హెల్తీగా రాడిష్ పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెష్ రాడిష్ని గ్రేట్ చేసి సింపుల్ మసాలాస్తో మిక్స్ చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసిన ఈ పరాటా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ అండ్ డిన్నర్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఈ పరాటా టేస్ట్ కూడా సూపర్ ఎమ్మీగా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఈజీగా మన రాడిష్ పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీడియం సైజ్ రాడిష్ని ఒక 2 తీసుకొని వాటిని పీల్ చేసి మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకుందాం. రాడిష్ తురుముని ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకుందాం. అంతలోపు మనం ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ దాకా గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మనం పక్కన పెట్టుకున్న రాడిష్ తురుమును తీసుకొని అందులో వాటర్ అంతా స్క్వీజ్ చేసి దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకొని బాగా ఫ్రై చేసి అది మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రాడిష్ తురుము తీసుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి అలాగే అందులో మిర్చికి తగినంత సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ మిర్చికి తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న శనగపిండి వేసి వాటర్ ఏం లేకుండా ఇలా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గోధుమ పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న పూరీలాగా ఒత్తి మనం రెడీ చేసి పెట్టుకున్న రాడిష్ మిశ్రమం కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకొని మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా స్లోగా మన పరాతాని ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న రాడిష్ పరాటాని వేసి తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. మీరు గీ ఆర్ బటర్ వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. అలా బోత్ సైడ్స్ బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకుంటే మన రాడిష్ పరాటా చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఎవరైనా రాడిష్ స్మెల్ నచ్చదు మేము తినము అన్న వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.